హాయ్ అండి. వెల్కమ్ టు విజయాస్ వంటిల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము బాగున్నామండి. ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ ఉలవచారు, చికెన్ బిర్యానీ, పెరుగు చట్నీ, ఉల్లిపాయలు, నిమ్మకాయ. స్టార్ట్ చేద్దాం మరి. ఉలవచారు బిర్యానీకి ముందు చిన్న కుక్కర్ పెట్టుకుని ముందు ఉలవలో బాగా ఒక 7 నిమిషాలు కడుక్కునండి. నేను 16 గంటలు నానబెట్టుకోవాలి. అలా నానబెట్టానండి 16 గంటలు. ఈ నీళ్ళతో వేసుకుందాం. ఈ నీళ్ళు పారబోస్తాం అనుకోండి, ఇందులో ఉన్న విటమిన్లు అన్నీ పోతాయి. కొన్ని నీళ్ళు వేసాను. బజార్లో అమ్ముతారండి ఉలవచారు, ఆటలతో చేసుకోవచ్చు. అందులో అయితే పులుపు ఎక్కువ వేస్తారండి. అందుకని నేను మామూలుగా ఇలాగ చూపిస్తున్నాను. ఉలవలు ఉడబెట్టి చేసి చూపిస్తాను. ఒక పెద్ద టమాటా తీసుకున్నాను, కొంచెం చింతపండు వేసేసి ఇలా కుక్కర్ మధ్యలో పెట్టేస్తాను. ఈ ఉలవలతో పాటు ఇవి ఉడికిపోతాయి. స్టవ్ వెలిగించుకుని 12 పూతలు రావాలి. పక్క స్టవ్ పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. 4 స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. నూనె వేడెక్కిందండి. పూల పంపులు వేసుకున్నాను. కొంచెం ఉప్పు. ఇవి ఎర్రగా ఆగాలండి. మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో 4 పచ్చిమిరకాయలు, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కుక్కర్ 12 పూతలు వచ్చేయండి. కట్టేస్తున్నాను. గ్లాస్ బియ్యం, బాస్మతి బియ్యం కడిగేసి 1 గంట నానబెట్టుకున్నానండి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, స్పూన్నర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ఎందుకంటే బిర్యానీ కదా కొంచెం ఎక్కువ పడుతుంది. ఈ లోపల మనం స్టవ్ మీద ఎసరు పెట్టుకుందండి. బాస్మతి బియ్యం అన్నం ఉడకబెట్టుకోవడానికి పొయ్యి మీద పెడుతున్నానండి. ఎసరు పెట్టినాం కదండి. అందులో కొంచెం షాజీరా, 2 బిర్యానీ ఆకు, 3 లవంగాలు, 2 అనాసపువ్వు రేకులు, 2 దాల్చిన ముక్కలు, 2 ఇలాచి ఎసట్లు వేసుకున్నాము. అన్నానికి పడ్డానికి కొంచెం ఉప్పు. ఇది వేగింది కదండి. ఇందులో మనం చికెన్ ముక్కలు వేసుకుందాం. 2 లెగ్ పీసులు చికెన్ ముక్కలు, పుదీనాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర ఆడుకున్నాం కదా. ఈ పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని బాగా మగ్గాలండి. చికెన్ 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ గరం మసాలా. ఈ మసాలాలన్నీ ముక్కలకి పట్టాలి. ఎంత మెత్తగా ఉడికిందో ఇలా ఉడికిపోవాలన్నమాట. పక్కన ఎసరు మరుగుతుందండి. అందులో బియ్యం వేస్తున్నాను. బాస్మతి రైస్ ఒకసారి కలుపుకోవాలంటే. బాస్మతి ఉలవలు, టమాటాలు ఉన్నాయి కదా, ఇవి మిక్సీ పట్టుకుందాం. తీసుకొని మనం ఉలవలు ఆడుకున్నాం కదండి, ఆ పేస్ట్ వేసుకుందాం. ఉలవలు ఆడుకున్నా మిక్సీ నీళ్ళు కూడా వేసేసుకుందాం. మిక్సీలో నీళ్ళు బాగా కలుపుకోవాలి. నేను బియ్యం 300 గ్రాములు తీస్తున్నానండి. చికెన్ 1/2 కేజీ, ఉలవ పప్పు 100 గ్రాములు. ఇప్పుడు బిర్యానీ సరిపడా ఉప్పు వేస్తున్నాను. మళ్ళీ కొంచెం కారం వేస్తున్నానండి. మళ్ళీ 1 అర చెంచా మసాలా వేసి ఇలా కలుపుకోవాలి. బిర్యానీ అన్నం 70% ఉడికిందండి. వేసేస్తాను. ఎందుకంటే ఇందులో చెమ్మ ఉంది కదండి, ఆ 30% ఇందులో ఉడుకుతుంది అన్నమాట. నేను ఇలా దీని మీద కొంచెం ఫ్రైడ్ ఆనియన్, కొంచెం నెయ్యి వేసుకుని 10 నిమిషాలు ఉడితే ఉలవచారు చికెన్ బిర్యానీ రెడీ అవుతుంది మనకి. చూద్దామండి. అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఉలవ చారు చికెన్ బిర్యానీ రెడీ. సర్వింగ్ బౌల్ తీసుకున్నానండి. ఉలవచారు చికెన్ బిర్యానీ రెడీ. పెరుగు చట్నీ, ఉల్లిపాయలు, నిమ్మకాయ. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడగానే ఒక లైక్ చేయండి.